నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ కూడా అమలుపరచకుండా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిది ఇమాములు మౌజన్లకి జీతాలు ఇచ్చే కార్యక్రమం. దాదాపు జనవరి మాసం నుంచి ఈరోజు సెప్టెంబర్ అంటే 8 నెలలు, ఆగస్టు వరకు 8 నెలలు జీతాలు. ఈరోజు అట్లానే ఎలక్షన్ టైంలో 3 నెలలు, ఎలక్షన్ కోడ్ ఉన్న 3 మాసాలు కూడా ఇవ్వలేదు. మొత్తం కలిపి 11 మాసాలకు సంబంధించి ఇమాములు మౌజన్లకి జీతాలు చెల్లించకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు మసీదుల్లోనే 5 సార్లు, రోజుకి 5 సార్లు నమాజ్ చేసే కార్యక్రమం చేస్తారు. వీరు వేరే వృత్తి ఏదో చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సమయం అంతా మసీదులో ప్రార్థన కోసం, ఎవరైతే మసీదుకి వచ్చే భక్తుల కోసం వాళ్ళ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించి భక్తి శ్రద్ధలతో వీళ్ళు నమాజ్ చేసే కార్యక్రమం చేస్తారు. వీళ్ళు ఎలాంటి ఇతర వృత్తులు చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ఇమాములు మౌజన్లకు ఇచ్చే జీతాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీరు ఈరోజు ఉద్యోగస్తులకి 1 నెల జీతం ఇవ్వకపోతే ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ, అదేవిధంగా ఇమాములు మౌజన్లకి నెల రెగ్యులర్గా మీరు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇమాములు మౌజన్లకి జీతాలు కొన్ని మసీదులు ఈరోజు అంజుమన్ కమిటీలో ఏదైతే ఉన్నాయో 5 మసీదులు కూడా లేకపోతే మేమన్నీ కూడా వాటిని నమోదు చేపించి వాళ్ళకి జీతాలు ఇప్పించే కార్యక్రమం, రెగ్యులర్గా జీతాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టాము. అప్పుడు మా హయాంలో కరెంటు బిల్లులు కట్టకపోతే మేము స్వయంగా చందాలు వేసుకొని, నేను కాజేవాల్ మాస్టర్ గారు కరెంటు బిల్లులు కట్టి ఆ మసీదులన్నీ కూడా ఎక్కడా కూడా పవర్ కట్ లేకుండా చేసాం. మసీదుల అభివృద్ధి కోసం మేము కష్టపడ్డాం. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇమాములు మౌజన్లకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఈరోజు ప్రార్థనలు చేసి మసీదుల్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుందా లేదా ఈరోజు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం. రెగ్యులర్గా వాళ్ళకి జీతాలు చెల్లించే విధంగా మా మొట్టమొదటి డిమాండ్. రెండోది, హజ్ యాత్రకి పోయేటప్పుడు ఏదైతే గన్నవరం నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనుమతులు ఇవ్వాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2023-24 సంవత్సరం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకి వెళ్ళడానికి మైనార్టీ సోదరులకి అవకాశం కల్పించారు. 2023-24లో సుమారు ప్రభుత్వం 14.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు రిలీజ్ చేసి హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క మనిషికి ₹1,00,000 చొప్పున సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేశారు. వాళ్ళు ఆ యొక్క సబ్సిడీతో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మైనార్టీ సోదరులకి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేము నర్సరావుపేట పట్టణంలో చాలామంది, దాదాపు 3,000 మంది మైనార్టీ సోదరులకు ఇచ్చాం. ఇళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేపించాం. రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాం. ఈరోజు వాళ్ళ పట్టాలందరూ వెనక్కి తీసుకొని మేము కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి కొత్త లిస్టులు తయారు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తాను, దయచేసి మీకేదైనా అవకాశం ఉంటే కొత్త భూమిని కొనండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి, తప్పు లేదు అందులో. మీ దగ్గరికి ఎవరైతే అప్లికేషన్లు వచ్చారో వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇచ్చిన వాళ్ళ స్థలాలు క్యాన్సిల్ చేయించి వాళ్ళ దాంట్లో మేము మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం, లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దీని మీద మేము ఏకీభవించాం. ఒకటే చెప్తా ఉన్నాను, అవసరమైతే ధర్నాలు చేస్తాం, రోడ్డు ఎక్కుతాం, మున్సిపాలిటీ ముందు ధర్నా పెడతాం, లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము న్యాయబద్ధంగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా. వాళ్ళందరికీ కట్టుకునే స్తోమత లేక కొంతమంది ఆగిపోవచ్చు. అంత మాత్రాన ఇల్లు ఇప్పుడు స్థలాలు కొనుక్కుంటామండి, ఇల్లు కట్టుకోవాలని కొనుక్కున్న వాళ్ళే చాలా సంవత్సరాల తర్వాత కట్టుకుంటున్నాడు ఇల్లు. అలాంటప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, అందులో చాలామంది కట్టుకోలేని స్తోమత ఉన్నారు. మీరు అవసరమైతే గవర్నమెంట్ నుంచి ఇంకో 2 లక్షలు అదనంగా ఇప్పించి ఇప్పుడు 4 లక్షలు ఇస్తామన్నారు, 4 లక్షలు వాళ్ళకి శాంక్షన్ చేయించి కట్టుకునే అవకాశం కల్పించండి. అంతేగాని ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, మీరు రాకపోతే మేము పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటాం, ఇలాంటివి సరైన పద్ధతి కాదు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి
పట్టాలు ఇచ్చిన వాళ్ళకి అంతే ఉంచండి. మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు సెంటున్నర స్థలం ఇస్తాం, టౌన్లో రూరల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. కొత్త స్థలాలు కొనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం పంచిచ్చారు. మీకు ధైర్యం ఉంటే కొనండి. నర్సరావుపేటలో ఒక 100 ఎకరాలు కొనిపించి అందులో పట్టాలు ఇవ్వండి. అంతేగాని ఇచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు, ఊరుకోదు. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అట్లానే ఈరోజు ఈ యొక్క మైనార్టీల సమస్యల కోసం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన మా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఖాన్ గారికి, అట్లానే కమిటీ సభ్యులకి, అట్లానే వివిధ మైనార్టీ సోదరులు ఇక్కడికి విచ్చేసిన మైనార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం.